15 నెలల కాలంలో గవర్నమెంట్ ఏమైనా కలిసిందా? మంత్రి గారు ఏమైనా కలిసారా? సిఆర్‌డి అధికారుల స్పందన ఎలా ఉంది? ప్రభుత్వం మీ కాళ్ళ దగ్గరికే సిఆర్‌డిఏ సేవలంటుంది. టోటల్ ఎపిసోడ్ మీద ఏం చెప్తారు మీరు? మొట్టమొదటిగా అండి నా పేరు కొమ్మినేని సత్యనారాయణ, తుళ్ళూరు అండి. నేను మా కుటుంబం కింద 11 ఎకరాలు భూమి ఇచ్చుంటాం. మరి ఇప్పుడు మొట్టమొదటిగా సమస్యలు ఏంటంటే, మీకు జగన్మోహన్ రెడ్డి ఇది అమరావతి కాదు రాజధాని, 3 రాజధానులు విశాఖపట్నం, కర్నూలు, అమరావతి అన్నాడు. సరే, మాకు అప్పుడు భూములు తీసుకున్నప్పుడు ప్రభుత్వం ఒప్పందం ఏంటంటే అమరావతి రాజధాని ఇదే అంది కాబట్టి మా మహిళలు, మా ఇంట్లో కుటుంబ తల్లులు, మాతృమూర్తులు వీళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు ఆవేదనగా. ఎందుకంటే సహజంగా మగవాళ్ళు ఎటు తిరిగినా ఎంత సంపాదించకపోయినా కుటుంబాన్ని పోషించేది, కుటుంబాన్ని నెట్టుకొచ్చేది, పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పని ఏదైనా అని పెంచి పెద్ద చేసి అష్ట కష్టాలు పడేది ఈ మహిళలు. అందుకని వాళ్ళు ఆవేదనతో రోడ్ల మీదకి వచ్చారు. మేము రైతులు వచ్చాం, మమ్మల్ని ఎవరిని రోడ్ల మీద వెలుసుకొచ్చి ఆర్గనైజ్ ఎవరూ చేయలే. అయితే వచ్చినాక ఏదో మేము పోరాటం 5 సంవత్సరాల పాటు నిరంతరం చేశాం. ఇక్కడ ఏ సామాజిక వర్గం కూడా, క్రిస్టియన్ కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, హిందువులు కానివ్వండి, ఎవరు కూడా ఈ 5 సంవత్సరాల పాటు ఎవరు ఏ పండగ జరుపుకోవాలా. కారణం ఏంటంటే మాకు ఉద్యమాలతో రోడ్ల మీద తిరగడం సరిపోయింది, పోలీసులు దంతం సరిపోయింది, పరిగెత్తడం సరిపోయింది, మళ్ళీ రావటం అయింది, మళ్ళీ అయింది. కొంతమంది ఇళ్లలో ఉండాలి, ఓటర్ లిస్టుల దగ్గర పెట్టుకొని కేసులు పెట్టారు, ఎత్తుకెళ్లారు. నర్సాపేట పోలీస్ స్టేషన్లో, పెదకూరపాడు పోలీస్ స్టేషన్లో, ఇటు కొల్లిపార పోలీస్ స్టేషన్లో, వాళ్ళకి ఏ పోలీస్ స్టేషన్ గుర్తుకొస్తే ఆ పోలీస్ స్టేషన్కి ఎత్తుకెళ్లారు. ఎక్కడికి ఎత్తుకెళ్లారు తెలియక వీళ్ళు ఆవేదన పడి ఇదొక ఆవేదన. ఈ ఆవేదనతో సుమారు 200 మంది కూడా చచ్చిపోయారు. ఆవేదన మానసిక ఆవేదన ఏంటంటే హార్ట్ ఎక్కువ వస్తూ ఉంటాయి. మానసిక ఆవేదనతో 200 నుంచి బాగా చచ్చిపోయారు, మరణించారు. వారికి కూడా మా జోహర్లో అమరవీరులకి. అయితే ఈ పోరాటం ఫలితం కానివ్వండి, దేవుడు కరుణించనుండి ఆ దుర్మార్గ పాలన నుంచి మమ్మల్ని రక్షిస్తాడని రాక్షస పాలన నుంచి ఇంకో పాలన తీసుకొచ్చాం. అందరం కూడా కోరుకున్నాం. ఇది కూటమి ప్రభుత్వం వచ్చింది, అందరం ఆనందపడ్డాం. మంచి మా ఆశయాలకు అనుగుణమైనటువంటి ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వంలో మనం కొంచెం మన కష్టాలన్నీ గట్టెక్కుతాయి అని సరే అయిపోయింది. గత 1 సంవత్సరం 3 నెలలు మా పెద్దల్ని, నేను కూడా జేసీలో ఒక సభ్యుడిని, మా పెద్దలు అందరం కూర్చున్నాడు. 3 నెలలు మనం అధికారులను కానివ్వండి, మంత్రి నారాయణ గారిని కానీ డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళు కూర్చొని సీట్లో కూర్చొని వాళ్ళు సెటరేట్ చేసుకోవాల్సినవి ఉంటాయి, వాళ్ళు కావాల్సిన టీంని వేసుకోవాలి, ఇవన్నీ చేసుకొని మనం ఇప్పుడే పెడతాం బాగోదు అనుకున్నాం. 3 ఏళ్ళ తర్వాత నుంచి అడగటం మొదలుపెట్టాం. ఆయన పాపం తప్పు లేదు, నారాయణ గారు ఎప్పుడు 1వ తారీఖు చెప్పాడు, 15వ తారీఖు, ప్రతి నెల 15 కలుద్దాం అనేవాడు. ప్రతిదిన ఆయనకు బాగా అచ్చొచ్చిన రోజు అది అనుకుంటా నేను. ఎందుకంటే ఆయన కింద నుంచి కార్పొరేట్ పెద్ద స్థాయికి వచ్చి ఆంధ్రప్రదేశ్ అన్ని విద్యా సంస్థలను మింగేశాడు కదా. అచ్చొచ్చిన రోజు 15 ఆయనకి. ఆ అచ్చొచ్చిన రోజు చెప్తాడు. మళ్ళీ మనం 15 పిలుపులు వచ్చేది కాదు, తర్వాత 20, 15 తర్వాత ఎప్పుడు అడిగితే మళ్ళీ 15 కలుద్దాంలే అనేవాడు. మంత్రివర్యులకి ఎవరికైనా సరే, మంత్రివర్యులు కానీ బ్యూరోక్రాట్స్ కానీ కలవాలని సంకల్పం ఉంటే, కృతనిశ్చయం ఉంటే వారు ఎప్పుడైనా సమయం చూసుకొని కలుపుతారు. ఆఖరికి మా పెద్దలు అడిగారు, శాంకిషోర్ గారు, మీరు మా కోసం ప్రత్యేకించి టైం కేటాయించాల్సిన పనిలే, మీ ఇంటికాడ ఒక అర్ధగంట కేటాయించండి, మీరు ఏ టైంలో రమ్మంటే ఆ టైంలో మేము ఉన్నంతవరకు వస్తాం, సాధ్యమైనంతవరకు కలుద్దామంటే దానికి కూడా ససిమేరా అన్నారు. సరే, అట్లా గడిచింది 15 నెలలు గడిచింది. మాకు ఏం చేయాలి పరిస్థితి అర్థం కాల. జేఏసీ ఆగస్టు 2వ తారీఖు మేము సమావేశం అయ్యాం. అసలు దీని మీద ఏం చేయాలి, మన ప్రభుత్వం అని మన సొత్తా కూర్చుంటే మనం పుట్టి మునిగిపోవడం ఖాయం అనేది ఒక నిర్ణయానికి వచ్చేసాం. నిర్ణయానికి వచ్చినాక అది ఎట్టన్నా కానివ్వండి, ఈ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ యోగుల ద్వారా, ఇంటెలిజెన్స్ ద్వారా ఏదైనా తెలియని ఆయన ఆగస్టు 5వ తారీఖు మాకు సమయం కేటాయించాడు. చెప్పేటప్పుడే అర్ధగంటలో చెప్పాలి, నాకు అవతల మీటింగ్ ఉందన్నాడు. అప్పుడు మా శాంకిషోర్ గారు లాంటి పెద్దలు అన్నారు, అర్ధగంట అయితే వద్దులేండి, ఈసారి మీకు టైం ఉన్నప్పుడు కలుద్దాం, ఈ అర్ధగంటలో అయ్యేవి కాదు, మీరు చెప్పే కాదు, మీరు చెప్పడమే సరిపోద్దు, మీరు ఎంటమే సరిపోద్దు, అట్లయితే వద్దులేండి అన్నాడు. చెప్పండి అని కమిషనర్ గారిని కూడా పిలిచారు. కమిషనర్ గారు కూడా వచ్చి కూర్చున్నారు. సరే, ఆ ఇటుకేలకు 7:30కు వచ్చిన వాళ్ళు 9:30 దాకా ఉండరు, 2 గంటలు సమయం కేటాయించారు. మేము 14 అంశాలు వారికి అర్జీ రూపంలో ఇచ్చాం. ఒక్కొక్క అంశం ఒక్కొక్క జేఏసీ సభ్యులు మాట్లాడేట్టు ముందుగానే ప్రిపేర్ అయ్యాం. దాని మీద వారికి అర్థం అవడం కోసం క్షుణ్ణంగా దాన్ని అధ్యయనం చేశారు. అందరూ ఏ అంశం వాళ్ళు ఆ అంశం అధ్యయనం చేసి చెప్పారు. రైట్, ఇవన్నీ చేయదగ్గ అంశాలే కన్నబాబు గారు, ఇవన్నీ మీరు టీంలు వేసి మీరు చేయండి, నెల 15 రోజుల్లో వీళ్ళకి చూద్దాం, మళ్ళీ మనం నెల 15 రోజుల్లో కూర్చుందాం, జై హింద్ అని ఆయన వెళ్ళాడు. మేము వచ్చాం. మేము ఎదురు చూసాం, నెల అన్నాడు కదా, ఇంక నెల ఎప్పుడు వచ్చిద్దా అండి. ఎందుకంటే ఆదుర్త ఏంటంటే పిల్లల్లో పరీక్షలు రాసిన పిల్లలకి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని ఎదురు చూసినట్టు మేము రోజు ఈ 30 రోజులు ఎప్పుడు గడిచిద్దా, తర్వాత 30 రోజుల తర్వాత నెల 15 అన్నారు, 15 గడిచిద్దాం సొత్తం సరిపోయి 5 నెలలు నిండిపోయింది. 6వ నెల కూడా నిండేటానికి ఇంక 10 రోజుల సమయంలో వచ్చేసాం. ఇదేంది ఇంకా విలువట్లేదు ఎప్పుడన్నా అడిగినా ఏదో దుబాయ్ అంటారు. వాళ్ళకు ఉండొచ్చు, మేమేం కాదంట్ల. పాలనలో అనేక రకాలైనటువంటి కార్యకలాపాలు చేయాలి. ఒక అమరావతి మా రైతులతో కూర్చోమని మేము అంటలు, అంతా తెలివి తక్కువగా మేము ఎవరం లేవు.